కర్కల్పహాడ్ గ్రామము, కట్టాల్ మండలము, రంగారెడ్డి జిల్లా. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈరోజు కర్కల్పహాడ్ గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే కర్కల్పాడు పరిసర ప్రాంతాలైనటువంటి గోవిందేపల్లి ఊరు, గోవిందేపల్లి తండ, నర్లకుంట, వాసుదేపూరు, మరి పరిసర గ్రామాలు, మరి గిరిజన ప్రాంతాలు, మరి బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతంలో ఏదైతే వయోవృద్ధులైనటువంటి, మరి అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు పడిపోయినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు, అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మరి ఈరోజు కట్టాల్ మండల వ్యాప్తంగా మరి గత 15 రోజుల నుంచి చేసుకుంటున్నటువంటి ఉచిత వైద్య శిబిరం. మరి ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో మన కర్కల్పాడు గ్రామంలో మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మరి జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారు, మరి అదేవిధంగా సింగిల్ విండో చైర్పర్సన్ వెంకటేష్ గారు, మరి స్థానిక సర్పంచు మన ఇంకోబన్న గారు, మరి పాల్గొన్నటువంటి నాయకులు, పుర ప్రముఖులు, మరి ఉప్పల వెంకటేష్ గారి యొక్క సుపుత్రులు ఇద్దరు కూడా డాక్టర్స్, అదేవిధంగా మరి పిహెచ్ సెంటర్ అయినటువంటి మన మైసిగండిలో, మరి మైసిగండి పిహెచ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి మరి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, డాక్టర్లు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఏదైతే మా గిరిజన ప్రాంతము, హరిజన ప్రాంతం, బడుగు బలహీన వర్గ ప్రాంతమైనటువంటి ఈ యొక్క కర్కల్పహాడ్లో మరి ఉచిత వైద్య శిబిరానికి హాజరైనటువంటి మా ప్రముఖులు, అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ విధంగా మన యొక్క కర్కల్పాడు గ్రామంలో మరి విజయవంతం చేసినందుకు, ఈ విజయవంతం చేయడానికి మరి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరి వెంకటేష్ గారికి, అదేవిధంగా మరి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్ గారికి మా కర్కల్పహాడ్ గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.